హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీ గీతాదేవతాయ నమః. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో మోక్షం గురించి కృష్ణ పరమాత్మ తెలియజేశారు. మోక్షం అంటే విడుదల, బంధము నుండి విడుదల. మోక్షం అంటే బంధము నుండి విడుదల. ప్రతి ఒక్కరం కూడా మోక్షం కావాలి మోక్షం కావాలంటున్నాం, మోక్షం కావాలంటున్నాం, కానీ బంధాన్ని మనం విడిచిపెట్టట్లేదు. ఆ బంధాలు ఏమిటి అనే విషయాన్ని పరమాత్మ చెప్తున్నారు. బంధం అనగా విడుదల. దేని నుండి విడుదల? ఎప్పుడైతే మనం బంధము నుండి విడుదల అయ్యామో అప్పుడు మన మనసులో ఎటువంటి సంకల్ప వికల్పాలు ఉండవు, మన మోక్షానికి అర్హులము. మనం ఏం చేస్తామంటే మోక్షం కావాలని కోరుతున్నాము, పూజలు చేస్తున్నాము, జపం చేస్తున్నాము, గ్రంథాలు చదువుతున్నాము, ధ్యానం చేస్తున్నాము, సత్పురుషులతో సహవాసం చేస్తున్నాము, అన్ని చేస్తున్నాము. కానీ బంధము నుండి విడుదల చెయ్యాలనే విషయాన్ని మనం కొద్దిగా జ్ఞానం ఉపయోగించుకోవాలి. అంటే బంధం అంటే ఏమిటి అని చెప్తున్నారు. అనేక రకాల బంధంలో మనం ఉన్నాం. ఏమిటి? ధనేషణ, దారేషణ, పుత్రేషణ. ధనేషణ ధనం కావాలి, పుత్రులు కావాలని అనేక రకాలైనటువంటి ఆశలతో మనము ఈ ప్రపంచంలో మనం తిరుగుతున్నాం. అయితే దీని నుండి విడుదల కావాలి. విడుదలంటే పూర్తిగా విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు. బంధము నుండి విడుదలంటే వాటి యందు ఆసక్తి తగ్గించుకోవాలి, వాటి యందు మమకారం తగ్గించుకోవాలి. అప్పుడే విడుదల. వాటి యందు ఆసక్తి ఉండకూడదు. బంధుమిత్రాదులు ఎందుకు కానీ, గృహాదులు ఎందుకు కానీ, మిత్రులు ఎందుకు కానీ, ఎటువంటి దేహాదులు, మన శరీరం అందు కానీ, ఎటువంటి దేహాదులు ఎందుకు కానీ మనకి మమకారము కానీ ఆశ ఉండకూడదు. అన్నీ ఉండాలి, అన్నీ వ్యవహారం చేస్తూ ఉండాలి. బంధుమిత్రాదుల్లో ఉండాలి, భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి, అందరూ ఉండాలి. కానీ వాటి యందు మమకారం తగ్గించుకోవాలి. అప్పుడే మన మోక్షానికి అర్హులము. కొన్ని విషయాలు పరమాత్మ తెలియజేశారు. మోక్షం అంటే ఏమిటి, మోక్షానికి సంబంధించినటువంటి విషయాలు చెప్తున్నారు. మోక్షం అనగా విడుదల. దేని నుండి? బంధము నుండి విడుదల, సాంసారిక దుఃఖము నుండి విడుదల. సంసారంలో ఉన్నాం, అనేక రకాల మనం దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాం. ఆ సంసార దుఃఖాల నుంచి విడుదల అవ్వడమే మోక్షం అని చెప్తున్నారు. నేను దుఃఖాల్లో ఉన్నాను, నేను కష్టాల్లో ఉన్నాను అనుకుంటున్నాము. అంటే కష్టాల్లో ఉన్నాము, దుఃఖాల్లో ఉన్నామంటే ఈ సంసారంలో అనేక రకాలైనటువంటి కోరికలతో అనేక రకాల వ్యవహారంలో మనం పడిపోయి మునిగిపోయి ఉన్నాం. కాబట్టి సంసారిక దుఃఖం నుండి, జనన మరణముల నుండి విడుదల. దేని నుండి విడుదల? జననం మరణము, పుట్టడము చావడము, చావడము. అంటే మోక్షం వచ్చిన తర్వాత పుట్టడము చావడం మరి ఉండదు, జననం ఉండదు, మరణం ఉండదు మోక్షానికి వెళ్ళిన వాడికి. అంటే ఈ విషయాలందు కూడా మనం ఆసక్తి తగ్గించుకొని మనలో ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని పోగొట్టుగాడికి మనం ప్రయత్నం చేయాలి. అనగా బంధ విముక్తి అని అర్థము. బంధ విముక్తి. అట్టి బంధ విమోచన రూపము కైవల్యము అనగా మోక్షమును త్యాగము చేతనే లభించను. త్యాగేనైకే అమృతత్వ మానసు అని చెప్తున్నారు. త్యాగము వలన మాత్రమే మనకి విముక్తి కలుగుతుంది. త్యాగమనను సన్యాసమనను రెండు ఒకటే. త్యాగమైన సన్యాసమైన ఒకటే. అనగా వాస్తవగా దృశ్య భావన పరిత్యాగము, సర్వసంగ పరిత్యాగము, ప్రపంచము, దేహము, మనస్సు ఇత్యాది సమస్త దృశ్య వస్తువుల యొక్క సంగమును పరిత్యజించి మోక్ష రూపుడగు భగవంతుని ఒకరినే, ఆత్మ వస్తువును ఒకదానినే శరణు పొందవలెను. ఒక పరమాత్మనే శరణు పొందాలి. ఈ దేహము, ఈ దృశ్యము, ఈ ప్రపంచము వాటి యందు కూడా పరిత్యాగం చేసి వాటి యందు మమకారం, అభిమానం తగ్గించుకొని మనం మోక్ష మార్గానికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. అదే మా మోక్షం అంటే విడుదల, బంధము నుండి విడుదల, ఈ సాంసారిక బంధము నుండి విడుదల, జన్మమరణము నుండి విడుదల, సుఖ దుఃఖాదుల యందు విడుదల. ఇవన్నిటిని కూడా ఎప్పుడైతే మనం వీటి యందు మమకారం తగ్గించుకొని, కోరికలు తగ్గించుకొని ఎప్పుడైతే మనం ఈ విధంగా సాధన చేసి తను తెలుసుకోవడానికి పరమాత్మ తాలూకా చైతన్య స్వరూపం యొక్క భావం తెలుసుకొని తను తెలుసుకోవడానికి ప్రయత్నం ఎవరు చేస్తారో వారు మోక్షానికి అర్హులు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.